ఆ నియోజకవర్గ అధికార పార్టీలో ఆధిపత్య పోరు, నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? ఒంటెద్దు పోకట్లతో పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడిపోయారా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన కార్యకర్తలను విస్మరించి వేరే పార్టీ నుండి వలస వచ్చిన వారికి అందలం ఎక్కించడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారా అక్కడి నాయకులు? ఏకంగా పార్టీ ఇన్ఛార్జి దిష్టిబొమ్మను దగ్ధం చేశారా లోకల్ లీడర్స్? ఇంతకీ ఎవరా నేతలు? ఏదా నియోజకవర్గం? అసలు ఈ వివాదాలు ఎందుకు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ కంచుకోట అనే పేరుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇక్కడ గులాబీ జెండా ఎగురుతోంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ పవర్లోకొచ్చింది. దీంతో తమకు పనులు చకచకా అవుతాయని భావించారట కాంగ్రెస్ నాయకులు. అయితే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ 4ంటికి కూడా ఇక్కడి వారే ఉన్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధికి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, మాజీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఇన్ఛార్జీలుగా సునీల్ రెడ్డిలు ఉన్న పార్టీ బలపడటం లేదని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, ఈరావత్రి అనిళ్ల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. తాజాగా మండలం పార్టీ అధ్యక్షుల నియామకంలో తమకు ప్రాధాన్యత కల్పించలేదు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భీమగ్గల్ మండల కేంద్రంలో పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించి చౌరస్తా వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ముఖ్యంగా పార్టీలో గిరిజనులకు మండల అధ్యక్ష పదవి ఇవ్వలేదని అంటూనే భీమ్గల్ పట్టణంకు చెందిన లక్ష్మణ్కు ఎలా ఇస్తారని మండిపడ్డారు. అయితే బాల్కొండ నియోజకవర్గంలోని మండలాల్లో ఒకటి ఎస్టీలకు కేటాయించాల్సి ఉండగా పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పరిగణలోకి తీసుకోలేదట. ఆయన ఒంటెద్దు పోకడలతో తీసుకున్న నిర్ణయంతో సర్పంచ్ల ఫోరం సైతం పార్టీ ఇన్ఛార్జిపై మండిపడింది. భీమ్గల్ మండలంలో ఎస్టీల జనాభా అధికంగా ఉందని అంటున్నారు. అలాగే ఎస్టీలకు కేటాయించాల్సిన మండల అధ్యక్ష పదవిని బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసొచ్చిన లక్ష్మణ్కు ఎలా ఇస్తారని ప్రెస్ మీట్లు పెట్టి మరీ మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన మల్లెల లక్ష్మణ్కు మండల అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మా పైన దాడులు చేయించిన వ్యక్తిని అందలం ఎక్కించడం ఎంతవరకు సబబు అంటూ నిరసన వ్యక్తం చేశారట. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్లు కూడా మల్లెల లక్ష్మణ్ చెప్పిన వారికే ఇచ్చారని ఆరోపిస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. తనకు నచ్చిన వారికి టికెట్ ఇయ్యకపోవడంతో పీసీసీ ద్వారా నాగేంద్ర కౌన్సిలర్ రేస్ నుంచి తప్పుకున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులు మండల అధ్యక్ష పదవి కోసం సునీల్ రెడ్డికి 50 లక్షల రూపాయలు మల్లెల లక్ష్మణ్ ఇచ్చారని బహిరంగంగానే విమర్శలు చేశారట ఎస్టీ నాయకులు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి తోడు ఇసుక దందా పార్టీ మండల అధ్యక్షుడు చేస్తే సునీల్ రెడ్డికి పెద్ద మొత్తంలో ముడుపులు అందుతాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో మండల అధ్యక్ష పదవి పోస్టు చిలికి గాలివానంగా మారింది. ఎస్టీ నాయకుల వెనుక మాజీ జిల్లా అధ్యక్షుడు మనల మోహన్ రెడ్డితో పాటు ఈరావత్రి అనిల్ ఉన్నారని సునీల్ రెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారట. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ బలోపేతానికి సునీల్ రెడ్డి కృషి చేస్తుంటే కొందరు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు సునీల్ రెడ్డి వర్గీయులు. మండల అధ్యక్ష పదవి నుండి మల్లెల లక్ష్మణ్ను తొలగించాలని దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నాయకులకు సోషల్ మీడియాలో వైరల్ చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త గోపాల్, నాగేంద్రలకు షోకాస్ నోటీసులు ఇచ్చారట. జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని సహించేది లేదని అంటున్నారట. బాల్కొండ కాంగ్రెస్లో మండిన మంట గాంధీభవన్ వరకు వెళ్లిందట. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సమన్వయపరచాలని కోరుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. మొత్తానికి
ఒక్క మండలం అధ్యక్ష పదవి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్లో చిచ్చుపెట్టింది. నియోజకవర్గ ఇన్ఛార్జిని తొలగించాలనే డిమాండ్స్ వస్తూ ఉండడం, సొంత పార్టీ నేతలే ఆయనపై తిరుగుబావుట ఎగరవేయడం, ఏకంగా రోడ్డెక్కి నిరసనలు తెలపడం అధికార పార్టీలో సంచలనంగా మారింది. మరోవైపు రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని, లేదంటే నియోజకవర్గంలో పార్టీ బొక్కాబోర్లా పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట. ఓవరాల్గా ఈ ఇష్యూ కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. మరి బాల్కొండ పంచాయతీని పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారు? ఈ వివాదంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? అసంతృప్తుల్ని ఎలా బుజ్జగిస్తారు? తీరు మార్చుకోమని సునీల్ రెడ్డిని హెచ్చరిస్తారా అన్నది వేచి చూడాలి.